హాయ్ ఫ్రెండ్స్, సింగపూర్లో మన హిందూ టెంపుల్ అండి మునీశ్వరన్ టెంపుల్కి వచ్చాము. ఎంత బాగుందో టెంపుల్ ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసి సింగపూర్లో కామన్వెల్త్ అనే ఏరియా దగ్గర అయితే ఉంది. ఎవరైనా దగ్గరున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. న్యూగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. ఇక్కడ డిఫరెంట్గా అనిపించింది. ట్యాప్ అలా ప్రెస్ చేయగానే వాటర్ మన కాళ్ళు చేతులు అలా కడుక్కొని వచ్చాం. లోపలికి రాగానే అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు చాలా బాగా అనిపించింది. అలా దండం పెట్టుకొని వచ్చేసాం. ప్రత్యంగి అమ్మవారు ఉన్నారు, దుర్గా అమ్మవారు ఉన్నారు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, కామాక్షి అమ్మ, అలానే శ్రీకృష్ణుడు, అయ్యప్ప స్వామి, ఇలా చాలా మూర్తులు అయితే ఉంటారండి. మనం అర్చన చేయించుకోవచ్చు. దీపాలు కొని ఒక సపరేట్గా అయితే ఉంటాయి, అక్కడైతే పెట్టాలి. ఇక టోకన్స్ ఇస్తూ ఉంటారు, అర్చన తీసుకోవడము. పూలు కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారండి, తీసుకోవడం. అలానే మనం ఇక్కడ పే చేస్తే ప్రసాదాలు కూడా ఇస్తారు. ఇది తీసుకొని మనము స్వామివారికి, అమ్మవారికి నివేదించవచ్చు. వారానికి ఒకసారైనా వస్తే టెంపుల్లో ఆ పాజిటివ్ ఎనర్జీతో మనము వీక్ అంతా గడిపేయచ్చు, అలా అనిపిస్తుంది నాకైతే. దక్షిణామూర్తి స్వామి ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడ వారాహి అమ్మ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు కదా గుళ్ళల్లో. ఇక్కడైతే వారాహి అమ్మవారు కూడా ఉన్నారండి. ప్రత్యంగిరి మాత గుడి వెనకాల చిన్న అమ్మవారు ఇక్కడ ఉన్నారు. దీపాలు అయితే ఇక్కడ సపరేట్గా ఉంటాయి, ఇక్కడ పెట్టవచ్చు మనము. ప్రత్యేక పండుగ సందర్భాల్లో అయితే ఇంకా ఎక్కువ అలంకరణలు, పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడైతే మనం ఇంకా బాగా చూడొచ్చు అమ్మవారి అలంకరణ. శివరాత్రి అలా టైం అయితే స్వామివారికి, మహాశివరాత్రికి, శివయ్యకి అలా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారని. ఇక్కడైతే దుర్గా అమ్మవారు ఉన్నారు. మొక్కులు అలా తీరిన వాళ్ళైనా లేదా టెంపుల్ వాళ్ళైనా మనకి ప్రసాదం పెడుతూ ఉంటారండి. ఇక్కడ వెళ్ళేసి మనం తినొచ్చు. పండుగ టైంలో అయితే ఇంకా ఎక్కువ ప్రసాదాలు అయితే పెడుతూ ఉంటారు. ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు, మెయిన్ మునీశ్వరుని స్వామి అండి. ఎంత బాగున్నారో అలంకరణ, చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది మాకైతే. ఇక్కడ మెయిన్ పెయింటింగ్ అండి, ఎంత బాగున్నాయో స్వామివారి కానీ అమ్మవారి కానీ. చుట్టూ కూడా దశమహావిద్యలు రూపాలు, స్వామివారి రూపాలంటూ ముగ్ధ మనోహరమైన రూపాలతో ఎంత బాగున్నాయో. సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు, అయ్యప్ప స్వామి ఉన్నారు. ఇక్కడ పూజలు, అయ్యప్ప స్వామి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారండి. ఇక్కడ మహాశివుడు అంత రుద్రాక్షమాలతో, ఆ పైన ఉంది కదా అంత రుద్రాక్షమాల అండి. అక్కడ కామాక్షి అమ్మవారు. ఇది చూసారా ఎంత బాగుందో స్వామివారి విగ్రహం. చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోయిందండి, ఎంత బాగుంది. ఎంత పెయింటింగ్ అండి. లైటింగ్లో చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. మనం ఇండియాలో ఉన్నామా అనిపించిందండి. అసలు సింగపూర్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా అలా అనిపించింది అయితే మాకు. ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ టెంకాయ కొట్టుకోవడానికి సపరేట్గా అయితే ఉంటుందండి. మనం అర్చన చేసుకున్నాం. ప్రసాదాలు విభూది, కుంకుమ, ఆ ద్రాక్ష పళ్ళు ఇచ్చారు, వెండి ద్రాక్ష. ఈరోజు ప్రసాదం ఉప్మా, పెరుగన్నం పెట్టారండి. అలా తినేసి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసాం ఇంటికి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.